రంగముల గాని యుద్ధాలలో గాని లేదండి. కాటయ్య కామయ్య అనే కళాకారులు తెలంగాణలో కూడా తిరుమలాత్రపతి కాలి నడకన నడిచి వచ్చి ఎక్కడ ఏముంది ఏం జరుగుతుందో అక్కడ ఏమి జరుగుతుందో కళ్ళతో చూసి గమనించిన కదండి గమనించిన గట మహారాజులు ఆయన ఇది ఎక్కడ ఒకదంట ఎల్లవారి అంటారు రాముడు శ్రీరామ రామ 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 చంద్రగూడు తాలూకా మధురమాది తల్లి పేరు దేవా తల్లి బ్రహ్మరాజు తల్లికి గర్భములు ఆరుగురు జనాభాలు తల్లి గర్భములాగా చంద్రగూడు తాలూకా చిత్తూరు జిల్లా అమరంద్రపతి కలియుగమందు వెంకటరావు తల్లి గారి పేరు వీరపదేవండి తండ్రి గారి పేరు తిమ్మరాజు గారండి తండ్రి గారి పేరు తిమ్మరాజు వర్ణానికైతే సూర్య రాజులు అన్నారండి స్వామి వర్ణానికి సూర్యరాజులండి వారింటి పేరు వారండి వారంటారు వారింటి పేరు వారంటారు వారంటారు వారి గోత్రము కాశీ గోత్రం అండి వెంకటరావు గోత్రం కాశీ గోత్రం అంటారు. కాశీ గోత్రం అంటే ఏమిటి అనుకోవచ్చు. పొద్దున మన వారు ఇంట్లోని వ్రతం చేయించుకున్నారమ్మా. పొద్దున వ్రతం చేయించుకున్నారమ్మా. ఏది మనం వండలేదు వ్రతం చేయించుకున్నారా నాయన వ్రతంలో పంతులు గారు ఏమడుగుతారబ్బా పేరు అడుగుతారు. పేరు ముందు గోత్రం అడుగుతారు. పేరుకు ముందు గోత్రం అడుగుతారు. అటువంటి గోత్రమే వెంకటరావు గోత్రం కాశీ గోత్రం అండి. వారి నామము తులసీనామం అండి. తులసీనామం అంటారు. తులసీనామం అనగా ఏమిటి అనుకోవచ్చు. అడుగులు కలిపితే ఒకే నామమయ్యి తులసీనామమయ్యింది. తల్లిగారి పేరమ్మదేవి తండ్రి ధర్మరాజు 6 మాసాల 18 రోజులు కలిగి కాపురం చేస్తుంటే ఆవిడ గర్భములోని సంతానం అన్నది కలుగుతుంది. తులసి సాగు జరవాలమ్మ ఆయన మార్కండేలు పెద్ద గోంద్రాలంటే ఎలా కొంటారు నీకు ఒకసారి తెలుసా గట్టము 6 బోళ్ళు అంటాడు. విలువేమో 9 బోళ్ళు పడమంటాడు. లక్ష్మి కాళ్ళు పడతామంటారు. కొంచెము కలపినాడు గడ్డి ఇప్పుడు చాలు పడుకుని అంటాడు. అంటే అందరూ అనుకుంటున్నారు మనం అందరూ తెగురోళ్ళు కొంటారులో కొంచెం వేసుకుని పడుకోకపోతే గోవిందరాజు తలగలేవో టిక్కిలు లేవో బొత్తలు లేవో అని అడుగుతున్నారు. మమ్మల్ని నీరసం ముందు మీరు అడుగుతున్నారా? అడిగారా ఏమి కనపడతా అడిగిన వాళ్ళగా పాపం అడుగుతున్నారు. తెలుసుకుందా ఆయన అంటే తలగాల లిక్కలు లేక కదండి. వేడుకల్లో వచ్చిన డబ్బంతా కూడా నమ్మ ఉదయాన్నే తరపు తీరుతుంది. తిరుపతిలో వెళ్తున్న గోవింద్ర గారు బంగారు కొంచెము డబ్బంతా కొలిసి అలిసిపోయి బంగారు కొంచెము తలగాడు పెట్టి పెట్టుకుంటారట. అలాగే దేవుడు సులరాలుగా మాడిపోయాడు. పోయేలా గర్భములు గర్భమన రంగయ్య సాగు జరవాలమ్మ పెన్నాడ రంగయ్య సమే జలమాల మార్కండేల బాబు పెన్నాడకి ఎక్కడ పొద్దులు సయ్యా శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉందండి. వైజాగ్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. పక్కన పెండండలి గ్రామం ఉందండి. పెండండలి గ్రామంలో చూంటారు. తల్లి గారి గర్భములు గర్భమన సాగు జరాలు కుప్పగొల్లని ఎక్కడ ఉందో తెలుసమ్మా. కాకినాడకి పిఠాపురం ఇంకా ఉందండి. పిఠాపురం అయినా ఉంది. గ్రామంలో చూపుతారు. తల్లి గారి గర్భములు గర్భములు కరుణ సౌజరాలు బండ
అనే గ్రామం ఎక్కడుందో తెలుసండి. అమ్మవారు సత్యనారాయణ గుడి తెలుసు గుడికిలుతుండి గుడిసేదాయన వస్తాడు. గడ్డగుడు ఎక్కడ వారు ఎవరికి కొలుస్తారు ఎవరు కొలుస్తారు. బిడ్డవరా గండగూడ ఎక్కడ వాడు డబ్బున్న వారు కొలుస్తారండి. దీని వారు ఎంత రూపేసినా గానీ మోక్షం కలగదండి. వాళ్ళు రూపేసి దండ పెట్టుకున్న మోక్షం కలుగుతుంది. చాలా మోక్షం కలుగుతుంది. భగవంతుడు డబ్బున్న వారు కొలుస్తారు. డబ్బున్న దేవుడు అవునండి. ఈ ఆరోగ్యంలో వృద్ధులు ఉన్నారంట. వృద్ధులకు రాలేదట. ఏమంటే గురువు గారు ఆరోగ్య వృద్ధులు ఉంటే వృద్ధులు లేకపోవడం ఏంటి ఆనవిట అనుకోవచ్చండి. బెండగుడలే గ్రామములు నమ్మకుండా బస్తారు ఎవరబ్బా ఒక సాధువు గారు నమ్మకున్నారు. ఒక సాధువు గారండి. ఆయన గుడి ఎక్కడ ఉంటుందిరా ఊరి మీద గుడిస్తున్నారు. ఎరుకల వారు కూడా ఊరి కన్ను ఉంటుంది మన ఇట్లా కొండ మీద ఉంటుంది. చూద్దామంటే పోయి ఉండదు పురస్కారం ఉండదు ఏముండదు ఇష్టం ఉండదు. పెద్దప్పుడు సాధువు గారు కూడా లోని పొద్దు నుంచి సాయంత్రం ఒకటి చమదానం పూజలు అన్ని జరుగుతాయి. ఎరుకల వారి గుడి ఏంటో చూద్దామంటే దీపరాజులు కూడా ఉండదండి. శాతమ్మ బెండపండి గ్రామం వృద్ధులకు రాలేదు. అలాంటి గురువులు చెప్తే తెలుస్తుందప్ప. లేకపోతే బెండపండి దగ్గర ఎక్కడున్నాదో తెలియదండి. ఎవరికో తెలియదు. బెండపుడు సాధువు గారికి మాత్రము ఎనమండుగురు భార్యలండి. అయ్యో బాబు ఒకసారి బావన్నా ఎనమండుగురు భార్యలు. ఒక్క భార్య రాత్రి ఊరిలో రాత్రి ఊరిలో కాకినాడలో మన రాత్రి రాజమండ్రిలో ఇలా ఒక భార్యను పెంచడం రోజు ఊరూరు తిరుగుతుంటే పెంచలేకపోతున్నావు. అనమనే భార్యలు ఎలా పెంచుతుందని మాకు డౌట్ వచ్చి అడుగుతున్నావు. అంటేనండి ఎవరి దాకృతి ఎంతో గంట మీదడితేనే పెద్దవారు ఎవరంట. అలాగే ఎదుర్కొన్న వారి ఆస్తులను కూడానండి గండపుడు స్వామి వారి ఎండవర్లోకి వచ్చేసినాయి. వాడిని పక్కన పెట్టి గండపుడు స్వామి వృద్ధిలోకి వచ్చారు. మరి ఎప్పుడైతే ఎక్కడ వాడిని నమ్ముతారు ఎనమండుగురు వారు వాస్తవమే. ఏడుగురికి సంతానం ఉంది. ఆవిడకి మాత్రం సంతానం కలగలేదండి. పిల్లలు అమెరికాలు జాబులు చేస్తున్నారు. గండపుడు స్వామిల పక్కన పెడితే తల్లి గారి గర్భములు నలుగురు అన్నదమ్మ జన్మించారు. గర్భములు ఎవరు జలమాలి యానములో వెలిసి భయంకర ఎవరో జలమాలు యానమంటే ఎక్కడ ఉందో తెలుసయ్యా. ఇక్కడ ఉంది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఉందా అది కూడా ఉండదా. ఆయన యానమనకి వెళ్ళి పుట్టారు. గారి గర్భములు అన్నదమ్మ జన్మించారు. అవయ్యా గర్భమన జనవలరు సాదురుగు చేరు వాడ పేరు ఎవరమ్మా జలమాలు వర్షాదురు వచ్చాడు వాడా. అసలు వాడిపిల్లంటే ఎక్కడ ఉందో తెలుసమ్మా మీకు. రావులపాలెం పక్కన ఉందండి. రావులపాలెం దగ్గర ఓపరంగా సేదుపులో ఉందండి. చిన్న వాడిపిల్లనే గ్రామం అమ్మ. చిన్న వాడిపిల్లనే గ్రామంలో దేవుడు తెలుసుకుంటారు. ఎప్పుడు నిత్యరాజుల పూజ పురస్కారాలు ఏమో నిష్ఠంగా జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం కళ్యాణ వేడుకలు చాలా బాగా జరుగుతాయి. కానీ 5 రంగులు ఒకరుతుంటారు. వాడిపిల్ల దేవుడు మాత్రము ప్రత్యేకత ఉందండి. ప్రత్యేకత ఉందండి. ఎవరి గురువు గారు ఈ 5 రంగములు ఏమిటి వాడిపిల్లి భగవంతుడు ప్రత్యేక దేవుడు అనుకోవచ్చండి. ఎప్పుడన్నా ఇన్నారో లేదో తెలియదు కానీ అలాంటి గురువులు సుఖమైనప్పుడు ఇన్నారో లేదో తెలియదు కానండి బాబు వాడు నాయన ఈ 5 రంగములు కూడా రాజగ్రహాలు శిలాగ్రహాలు ఉంటాయండి. రాతి గ్రహాలు శిలగ్రహాలేనమ్మా. వాడి వాడిపిల్ల దేవుడు మాత్రము ఎర్ర సందన మానతో చెక్కబడిన విగ్రహం. ఎర్ర సందన మానతో చెక్కబడిన విగ్రహం అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరహా తెలుసు మాకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైనా వాడిపిల్లలు చూస్తే తెలుస్తుంది కానండి. వాడిపిల్ల గుడి ముందు ఒక గోదావరిపాయ ఉన్నదండి. గోదావరిపాయ ఉంటుంది. ఆ గోదావరిపాయలో కొట్టుకొచ్చిందండి పెద్ద ఎర్ర చంద్రపమాను. దాన్ని తీసి పట్టించి దాన్ని ఎక్కడంగా తీసుకు పెట్టారు. అందుకే వాడిపిల్లల పేరు వచ్చింది. వాడిపిల్ల 7 శనివారం ఏక చక్రం వెళితే కోరుకుంటే జరుగుతుంది. మన మనస్సులో ఏదో కోరుకుంటా జరుగుతుందండి. 7 శనివారాలు కూడా
చక్రంగా వెళ్ళాలి. ఏకచక్రంగా వెళ్ళాలి. అవును. వెళితే మాత్రం మన మనసులో ఏది కోరుకున్నా సరే జరుగు తీరుతుంది. జరుగు తీరుతుందమ్మా. అందుకే యావన వాడపిల్ల దేవుడిని మాత్రము అన్నారు. వాడపిల్లి దేవుని ఏడుస్తున్న వారు ఎంకన బాగుంటున్నారు. వెళ్ళారమ్మా ఎప్పుడన్నా వాడపిల్లి వెళ్ళారా? మన ఊళ్ళో వెళ్ళారమ్మా మీరు ఎక్కడికన్నా వెళ్ళదా? అబ్బో ఇప్పుడు వెళ్ళండి అమ్మా. వెళ్ళారా? ఈ రోజు వెళ్ళారు. మా వాంటరం వెళ్ళిందంటే పాపం వెళ్ళాలమ్మా. ఒక్కసారైనా చూస్తే పాపం పోతుంది. అంతమంది జనం వచ్చేస్తున్నమాట. వాడపిల్లి తిరుపతి కన్నా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. కోట్ల జనం వచ్చేది తప్పుకోవడం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. మహానుభావుడు ఎక్కడున్నా సరే రుచి కలయన పచ్చతారణంగా ఉంటుంది మాట వెంకటబాబు గుడి అంటే అమ్మా. వాడపిల్లి ఏడు శిరవాల ఏకచక్రంగా వెళుతానండి. మన మనస్సులో ఏడు కోరుకున్నా అది జరుగు తీరుతుందండి. అవును. 7 శనివారాలు ఏకచక్రంగా వెళ్ళాలి. 7 ప్రదక్షిణలు చేయాలి. అవును. అప్పుడు 7, 8వ వారం ఏదో ఒక రోజు వెళ్ళి పూజ చేయించుకుంటే మన మనస్సులో ఏదో కోరుకున్నా జరుగుతుందండి. అందుకే ఈ 7వ రోజున వాడపిల్లి ఆడసీమ తిరుమల తిరుపతి ఏర్పడిపోయింది. ఆనాడు కనదలి పేరమదేవి గారండి ఈ 6 కొడుకులు పిలిచింది. ఆయన గోవిందరాజు మంది కళ్యాణ పడుతుంది. కళ్యాణ మంది నిలబడతారు. ఈ నరులందరూ కూడా మిమ్మల్ని పూజించాలి. ఏముండాలి? ఉండాలి, నమస్కారం ఉండాలి. అదంతా మీ ఆరుగురితో మొదలవ్వాలి. ఆయన కోసం ఉంటారేట్రా? మమ్మల్ని మా అల్లగారి పొద్దున్నకి ఉపవాసం ఉన్నారని అడుగుతున్నారేమో అనుకుంటున్నాం. ఏమంటారా? పాపం ఓపిక లేదు రా. దగ్గర ఉండేలాగలే మాట్లాడారు కూడా మేము ఉంటాం లేదా? ఇలానే ఉంటారంటవా? మనం అందరం ఉంటారు. అంతే గమనంటారు పాపం. అలాగే ఆయన కార్తీక శుద్ధాయోదశి నాడు 6 కొడుకులు ఉపాసం పెట్టిందంటే 6 పెట్టిందంటే 6 పెట్టి 9 పెట్టి 12 పెట్టి 3 పెట్టి 4 గంటలకి 80 గంట దాఖలేస్తుందంట. పూజలు పెట్టి ఇష్టాలు ఏంటి? కడుపు కడుపులో ఉపాసం ఉండమన్నారా? కడుపు నుండి తింటూనే దేవుడు లేడు అన్నారా? ఆశ్రమంతో ఉంటేనే దేవుడు కనపడతాడా? ఎవరు దేవుడు కనపడ్డా? అవును. అంతా ఉంటే ఉన్నారు కానీ కాదు బాబు. వెళ్ళి పుట్టుదల సంధానం ప్రార్థిస్తున్నమ్మా అంటే ఒక సిద్ధి లేట్ అయిపోతుంది. 2 సెట్లు భోజనం చేసాడు మహానుభావుడు. పాతావ నంజెట్టుకుని తినేస్తున్నాడట. నిద్ర మొహం దొబ్బొచ్చేద్దరా? పాతావ నంజెట్టుకు తినేస్తున్నారట. ఆ తల్లి గారు చూస్తుంది. ఎక్కడ తప్పులు చేశావురా? వంశాలు పుట్టావు, గోత్రులు పుట్టావు, గర్భవాసాలు పుట్టి వంశానికి మచ్చ పెట్టావు. వంశంలో గాని గోత్రంలో గాని ఆ పేర్లో కాదు, ఆ ఊరిలో గాని ఉండదగ్గవాడు కాదు. యానం పెంపించేసింది. మన యానం పెంపించిందండి. అవును. 6 ఒక అబ్బాయినండి యానం పెంపించిందమ్మా. అవును. యానానికి భక్తుడు ఆయన. యానంలో ఎవరో కొలుస్తారు తెలుసమ్మ వారిని? అది అక్కడ అడగండి ఎరా. అంతే అగ్గురు కూడా క్షేత్రియ కొలుస్తుంటారండి. అగ్గురు కూడా క్షేత్రియ అనగా గురు గారు అనుకోవచ్చు. వారినే పల్లీలు అంటారు, వారినే వడ్డీలు అంటారు, వారినే మరకళ్ళు అంటారు, వారిని లాస్ట్ సూర్యవంశ రాజులు అంటారు. వారిని 4 రకాలుగా పిలుస్తారండి. అన్నాడు తల్లి గారి పేరు మీద ఏమంటుంది? కుమారా ఆ మాట గురించా సమరంగా విడుదలాడు. తల్లి జానపకం తీర్థం వెళ్ళి వారు ఎవరైనా సరే ఒక తానం చేయగలదు, ఉపాసం ఉండగలదండి. ఏ బట్టలతో ఉంటే ఆ బట్టలతో ఇల్లు దండం పెట్టుకుని మోక్షం కలుగుతుంది. మరిచిపోయి 2 చేతులు జోడించి దండం పెడితే జానపెంకర మన వంక చూడండి. ఒంటి చేతి దండం పెట్టాలి. మరకల్లో పల్లీలు వడ్డీలు సూరంశ రాజులు ఏం చేస్తారండి? యానపెంగ గుడి ముందు వెళుతూ ఇప్పుడు యానపెంగ గుడి పడగొడేసారి కడుతున్నారండి. వెళుతూ అంటే మరకల్లో పల్లీలు వడ్డీలు అంటారట. ఆయన యానపెంకన్న బాబు నీ దైవల్ల మేము గోదావరి ఎండకెళ్తున్నాం. గోదావరిలో సముద్రం ఎండలోని ఏ ఆపద రాకుండా చూసి వాళ్ళ చేపలు పడితే నా భార్య బిడ్డలు చల్లగా ఉంటే అవి బైపాస్ అమ్ముకొచ్చిన డబ్బులు నీకు అంటారు. అందుకేనమ్మా యానవులు నా గురుగులు శత్రులు పల్లీలు మరకలు వడ్డీలు సూర్యవంశ రాజులు ఎంతో కొంత సంపాదించిన తప్ప లేనట్టు వారు ఉంటారండి. యానవుల వరకే కరాదుకు నెలకొండ తెలియదు కానీ యానవులు సొంతమండి డాబాలతో
తప్ప ఎదురుళ్ళు ఉండవండి. రేకుల చెట్లు కానీ తోటగిళ్ళు కానీ అలాంటివి ఎక్కడ ఉండవండి. బాబు యానపక్కన దేవాళ్ళు అందరూ కూడా బాగున్నవారు తప్ప లేదంటే వారు ఎవరు ఉండరు. అక్కడ అందరి పేరు మీద ఉంటుంది. కుమారా ఆ మాట తప్పుడు పని చేస్తా ఇక నేను సాఫరం గడపడుకున్నాను. ఎలాగా తెలుసా డాయిరా ఎవరి యానపక్కన తీర్థవేళ జరుగుతుంది తెలుసా? చూడాలి చూడాలన్నా ఆ గుండాను చూడాలన్నా యానం తీర్థం వెళ్ళాలి. యానం తీర్థం అంటేనండి ఎలా ఎన్ని పూజలు ఉన్నా గాని అవునవును కానమ్మా యానపగన కళ్యాణం నాడు అంటే ఎక్కడో దుక్కునప్పుడు జోజం ఉంటుంది. అప్పుడు యానము డెవలప్ అవ్వక ముందు బస్ స్టాండ్ అంతా చాలా ఖాళీగా ఉండేది. ఖాళీ ఉండేదండి. యానం డెవలప్ అవ్వకుండా అక్కడ ఎలా ఉండేది? అందులో దొల్లేసి బురదగా చాలా గత్రగా ఉండేది. అదంతా బాగు చేసండి. కళ్యాణం నాడు బోలాట గుండాట సిద్ధపక్కలాటలో రకరకాల ఆటలన్నీ కూడా బస్ స్టాండ్ గడ మంచి గట్టిగా ఆడేవారు అన్నమాట. యానపగం తీర్థానికి వెళుతూ మన వంటల అబ్బాయిలాగా తెల్ల సట్టు వేసుకుని డబ్బట్టుకుని కాగితాలు అట్టుకుని వెళ్తే డబ్బులు లాక్కొచ్చేద్దామని వెళ్తాడు. తెలసొక్క మిగిలితే తప్ప డబ్బు ఏమి ఉండదు. అంటే జోజం అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. కొడుకు కూడా కళ్యాణం నాడు ఏదో దుక్కున ఏదో మూలని ఏమున్నా లేపనా ఈ ఆటలు మాత్రం జరిగితే మాట అండి. ఆనాడు తల్లిగారి పేరునే ఉంటుంది. ఆడ తల్లిగారు తిట్టింది కాబట్టి ఈ నడమన కలి కూడా కన్నా తల్లి కొడుకుని నోటు రోజులు తిడతారు. కొడుకుని ఎప్పుడు తల్లి దీవించాలంటే కానండి నోటికి ఎంత వస్తుంది అడైనా కొడదండి. ఈ ఆలకాపన తల్లి మాట దాటకుండా రోజున తగులుతుంది. అయితే బాబు మార్కెట్ అలా కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. అలా కాదబ్బాయి. ఇప్పుడు మన ఆవిడ పేరు ఏం పేరు? అన్నింటి పేరు గుత్తుల అన్నపూర్ణ గారు. గుత్తుల అన్నపూర్ణ ఉంది పాపం. ముగ్గురు అబ్బాయిలు. ఎలాగైతే మరే ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఒరే ఏదోలా కష్టపడిపో ముగ్గురికి 3 డాబాలు కట్టేసావా? కట్టేసింది. ఇప్పుడు ముగ్గురికి పిల్లలు ఉన్నారు. అవును మరి పెద్దోడు కనుకో 2 అబ్బాయిలు ఒక అమ్మాయి. అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళిపోద్ది. 2 కుర్రోళ్ళు ఉంటారు. ఆయనకు ఒక అబ్బాయి. అలా ఎలాగో అబ్బాయి ఉంటాడు ఒకడు ఉన్నాడు కాబట్టి పెళ్లి అవుద్ది. అప్పుడు ఈ అమ్మ ముసలోళ్ళు అయిపోతారు. వీళ్ళిద్దరు అయిపోతారు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఇంకొకరికి 2 అబ్బాయిలు. ఆడికి ఆయనకి 2 అబ్బాయిలే. అప్పుడు వీళ్ళిద్దరు గిరగరా తిరుగుతారు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అంటారు. ఒరే తమ్ముడు మన 2 కుర్రోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి అమ్మ నాన్న మూల ఇలా తిరుగుతున్నారు. మరి అలా కాదు. ఇప్పుడు మన ఎప్పుడల్లా కడుగుతుంటే ఆ చేపడ కింద ఉంటుంది మన పడుకోవడానికి ఏమి పడవుతలేదు. అమ్మకి నాన్నకి చిన్న చెడ్డి హద్దమే ఇంటి ముందు తోటలో చెడ్డి హత్తారు. పాపం ఏదో గాలిగమ్మ వర్షం వస్తుంది. ఇక్కడ దోమలు ఎలా కుడితే గొలవ చేస్తుంటే అప్పుడు దోమలు కుట్టేసినప్పుడు అంట అంటదంట పాపం పేరు మర్చిపోయి ఏం పేరురా అన్నపూర్ణమ్మ అంటది. మా ఆయన నేను కష్టపడి రెక్కల ముక్కలు ముగ్గురికి 3 బిల్డింగ్లు కట్టాం. ఏదో పైన చిన్న డాబా వేయకుండా గుడిసేసి గుడిసెలో పెట్టేశారు. ఆడు కొడుకులు కోడలతో వాళ్ళేమో నవ్వుతూ ఉన్నారు. మమ్మల్ని బావుల్లో పాడేశారు అంటారట. అటువంటి బాధలో ఉన్నా సరేనంటండి కొడుకుని దీవించాలంటే నోటికి అంత వస్తుందంత మాట అనేస్తేనంటమ్మా ఇవాళ కోపన రేపన్నా సరే గడప దాటుకుంటుంది. రేపన్నా సరే తగులుతుందంటే తల్లి మాట కొడుక్కి. తల్లి ఎప్పుడు కొడుకుని దీవించాలంటే కానండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తే ఇవాళ రోజున కాకుండా రేపన్న రోజున తగులుతున్న మాట తల్లి ఆట తాస్వామి కన్నా స్పీడ్కి తగులుతుందట. ఆనాడు కన్నదల్లి పేరంలో తిట్టింది కాబట్టి ఈనాడు కూడా మన కన్నదల్లు కొడుకుని తిడతారు. తల్లిగారి పేరమ్మది ఏమంటుంది? తల్లిగారు నాయన గారి రాజు కూతురు కళ్యాణం చేయాలి. ఒకే రాజు కూతురు చూస్తుంది. ఒకే రాజుల కూతురు చూసి కొడుకులకి ఒకే ముహూర్తం పెట్టి 5 రోజులు చేసిందిరా అందరగా చేసిందిరా అన్నంగా చేసింది ఏకంగా చేసింది. ఎవరు రాజ్యాల వారు వెళ్ళుకుంటున్నారు.
తల్లిగారి తన 12 స్తంభంలోకి వెళ్ళకండి పోతుంది 80 సంవత్సరాలు వచ్చాక ఇంకేముంటది కర్ర చుట్టూ మెల్లారిపోతుంది వాళ్ళ ఉండేస్తారు పొమ్మ తినేసి ఇంకా హాయిగా ఉంటది అటువంటి టైంలోనండి కృష్ణారావు నిద్రపోతుంది దేవుడి ఇటువంటి జ్యోతి రూపంలోనండి తిరుగుతా 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 నిద్రపోతున్న ఆ పెరం దేవుని చూస్తున్నారు దేవుడి కల్పన ఆరుగురు జన్మించారా 7వ నేను కానీ జన్మిస్తే దేశమంతా నన్ను దేవుడిగా పోలిస్తారు దేవుడి ఇటువంటి జ్యోతి రూపం వచ్చి అయ్యో పేరు అమ్మ గర్భములు వాడు సూర్య వాదురమ్మ పెరం దగ్గర పని కొడుకున్నారా విద్య పట్టుకుని ఇలాంటి ఇల్లుకి వెళ్తుందట వీళ్ళకి వెళ్ళినప్పుడు అలాంటి పెద్దమ్మ చూసిందట ఏ పెద్దమ్మ అలాంటి పెద్దమ్మ నువ్వు పెద్దమ్మలా కావట్లేదు మెట్ల కింద చూడదుగో అలాంటి పెద్దమ్మ ఆ పక్క నుంచి చూడు పచ్చచీర అవును చుట్టుపక్కల పడిపోతుంది పడిపోతా అలాంటి పెద్దమ్మని చూసి అంటున్నారట సూర్యకళ చంద్రకళ ఈ మాట అన్నావా ఈ మాట పేరమ్మదేవికి 80 సంవత్సరాలు వచ్చినాయా కర్రోతుంటే మళ్ళా పక్క ముసలి కంకెళ్ళిపోయింది నీకు అసలు ఏం తెలీదా తెలియదు బాబా గోతులో నీకు మధ్యలో కుడుకుడు సరిపోతుంది బాబా పుడుకోడు ఎక్కువైపోయింది మధ్యలో ఆవిడకంట పెరంబూరికి 7 బాబా ఊరుకో ఊరుకో ఎవరు చూసి ఎవరినట్లే ముసలి దానికి ఇప్పుడు కడిపోతే బాబా నీకు తెలీదా తెలియదమ్మా పొద్దున్న ఇంకా మన గుత్తులో ఇంటికి పైపగలి నీళ్ళకి వచ్చిందే బాబా గుత్తులో ఇంటికి పైపడి నీళ్ళకి వచ్చిందా వాళ్ళిద్దరు వాళ్ళు చూసారట చూసి వాళ్ళ నా దగ్గరకు వచ్చి చెప్పారే బాబా అలాగే నప్పటికి దేవుని ఎలా రేవులు వేసింది 12 స్తంభంలోకి వెళ్ళి మంచం మీద పడుకుని పడుకుని పట్టుకురంటున్నట దేవరు గారు గర్భవన దేవుడు కొన్నావా దేవరమ గారు నవక గర్భాన ఇప్పుడు కొన్నావు అడగనప్పటికి ఏడుకొండ స్వాముల వారు కడుపుండి దైదు కలుగుదని చెబుతున్నాడు అలాగా అమ్మా